హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు, మళ్లీ పెరగనున్నటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ మీదుగా విస్తరించడంతో ప్రస్తుతానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది రేపటి వరకు కూడా. ఇక ఆ తరువాత ఈ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. చిరుజల్లులు మాత్రం నమోదవుతాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు, కానీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరొక వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు మొదటగా రాయలసీమకు విస్తరిస్తాయి. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల తర్వాత రాయలసీమలో భారీ వర్షాలు నమోదవుతాయి. 4 రోజుల పాటు కొనసాగుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ రేపు ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.